హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ తర్వాత విడుదల చేసిన డీబీటీ పథకాలలో వైఎస్ఆర్ చేయూత పథకం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికైతే ఇంకా వైఎస్ఆర్ చేయూత పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదో అటువంటి వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా ఏ తేదీలో ఎంత అమౌంట్ అనేది వైఎస్ఆర్ చేయూత పథకం అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి విడుదల చేశారో కూడా ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా దీనికి సంబంధించి 400 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 13వ తేదీన ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఈ నెల 18వ తేదీన 1513 కోట్ల రూపాయలైతే ఈబీసీ నేస్తం పథకాని కోసం విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ నెల 24వ తేదీన మరొక 200 కోట్ల రూపాయలు విడుదల చేయగా, అలాగే మిగిలిన వారి కోసం ఈ నెల 27వ తేదీన అనగా గత 2 రోజుల క్రితం మరొక 400 కోట్ల రూపాయలు ఈబీసీ నేస్తం పథకం కోసం విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నెల 20వ తేదీన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం మరొక 629 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఈ 2 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి కావచ్చు, మిగిలిన పథకాలకు సంబంధించి ఎవరికైతే ఇంకా పేమెంట్ అనేది రాలేదో వారందరి కోసం మరొక 2 రోజుల్లో గానీ లేదా రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ పేమెంట్ అనేది ఈ నెల చివరాఖరు లోపల లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్లే విధంగా దీనికి సంబంధించిన పేమెంట్ ను మరొకసారి ఎవరికైనా సరే ఆగిపోయినట్లయితే వారందరికీ సంబంధించిన పేమెంట్ ను మరొకసారి విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఎవరికైనా సరే ఈ యొక్క పథకాల ద్వారా పేమెంట్ అనేది ఇంకా రాకపోయినట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారులు మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అనేది అవ్వండి. మీకు పేమెంట్ అనేది విడుదల చేశారా లేదా ఒకవేళ విడుదల చేసినట్లయితే ఎందుకు ఇంకా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడలేదు, ఒకవేళ విడుదల అనేది చేయలేకపోయినట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారో దీనికి సంబంధించిన నెక్స్ట్ విడతలు అంటే దీనికి సంబంధించి విడతల వారీగా పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ విడత ఎప్పుడైతే వేస్తారో దీనికి సంబంధించిన పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు, చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అనేది లబ్ధిదారులకు విడతల వారీగా వేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం చేయూత పథకానికి సంబంధించి అంటే ఈ నెల 27వ తేదీన కూడా 400 కోట్ల రూపాయలు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది. తప్పనిసరిగా అందరికీ ఈ నెల చివరాఖరు లోపల పేమెంట్ విడుదల చేయడానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది.